ఓం శాంతి. ఈరోజు మురళి 4/4/2025. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు పురుషోత్తములుగా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. దేవతలు పురుషోత్తములు, ఎందుకంటే వారు పావనులు. మీరు పావనంగా తయారవుతున్నారు. దేవతల లాగా అయ్యేందుకు పావనంగా మనం ఇప్పుడు తయారవుతున్నాం. పురుషోత్తమ సంగమ యుగంలో బాబా ఉత్తమోత్తమ తండ్రి వచ్చి మనల్ని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు. ప్రశ్న: పిల్లలైన మీకు అనంతమైన తండ్రి ఎందుకు శరణు ఇచ్చారు? జవాబు: ఎందుకంటే మనమందరం శరణార్థులుగా పడి ఉన్నాం. అంటే బాబా అంటున్నారు, చెత్త కుండీలో ఉన్నాం. తండ్రి మనల్ని చెత్త కుండీ నుండి తీసి పుష్పాలుగా తయారు చేస్తున్నారు. అసురీ గుణాలున్న వారిని దైవీ గుణాలు కలవారిగా తయారు చేస్తున్నారు. డ్రామానుసారంగా బాబా వచ్చి మనల్ని చెత్త నుండి బయటికి తీసి దత్తు తీసుకొని తనవారిగా చేసుకున్నారు. ఎక్కడైనా ఆలోచన చేయండి. చెత్తలో ఉండేవాళ్ళని, ఇట్లా మదర్ తెరిసా చెత్తలో ఉండే మూలుగుతున్నటువంటి ఒక రోగిని, అనేక రోడ్డుకు ఆ సైడ్ ఈ సైడు ఉండేటువంటి రోగిల్ని అనేకంగా తీసుకొని వచ్చి వాళ్ళ రోగాలనంతా బాగా చేసి మంచిగా చేసిన దానికి మదర్ తెరిసాగా మారిపోయింది. బాబా ఎట్లా తయారు చేస్తున్నారు మనల్ని అనేది మనం ఆలోచన చేయాల్సిన విషయం. సారం: దేవతలుగా అయ్యేందుకు చాలా మంచి రాయల్ సంస్కారాలను ధారణ చేయాలి. మీ భోజనం చాలా శుద్ధంగా మరియు సాధారణంగా ఉండాలి. అవి ఇవి తినాలి అనే కోరిక ఉండకూడదు. మీ కళ్యాణాన్ని చేసుకునేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి. మీపై మీరు ధ్యాసను ఉంచుకుంటూ అందరితో చాలా ప్రేమగా నడుచుకోవాలి. మీకన్నా సీనియర్ల పైన తప్పకుండా గౌరవం ఉంచాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. దేహాభిమానంలోకి రాకూడదు. మనకంటే పెద్దవాళ్ళ పైన మనం గౌరవం తప్పకుండా ఉంచాలి. దేహాభిమానంలోకి రాకూడదు. నాలో అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఏం రాదులే, వాళ్ళు ఎడ్యుకేట్ కాదు, రకరకాలుగా అనేక ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ దూరం చేసుకోవాలి. వరదానం: గడిచిపోయిన విషయాలను దయాహృదయులుగా ఇముడ్చుకునే శుభచింతకులుగా కండి. గడిచిపోయిన విషయాలను దయాహృదయులుగా ఇముడ్చుకునేటువంటి శుభచింతకులుగా కండి. స్లోగన్: సంతుష్టమనులుగా అయినట్లయితే ప్రభు ప్రియులుగా, లోకప్రియులుగా మరియు స్వయం ప్రియులుగా అయిపోతారు. అంతే కదా. సంతుష్టత సుఖశాంతులకు జనని. స్వయంతో స్వయం సంతుష్టంగా కావాలా, తర్వాత మనం బాబాకి సంతుష్టంగా, ప్రపంచంలోని వారికి అందరికీ సంతుష్టంగా కావాలంటే అంతే నిస్వార్థ సేవ యొక్క భావన ఉండాలి. పాట: ఉదయాన్నే ఎవరొచ్చారు? ఓం శాంతి. రాత్రిని పగలుగా చేయడానికి బాబా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. ముందు మనం శూద్ర కులానికి చెందిన వారిగా ఉంటిమి. శూద్ర బుద్ధి ఉండేది. వర్ణాల చిత్రం కూడా అర్థం చేయించేందుకు చాలా మంచిది. ఈ వర్ణాల చక్రంలో మనం ఎలా తిరిగామో పిల్లలైనా మీకు తెలుసు. బాబా నిన్న ఒక పేజ్ ఫుల్ సృష్టి చక్రం గురించి చెప్పారు, ఇవాళ కూడా చెప్తున్నారు. ఇప్పుడు పరంపిత పరమాత్మ మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేశారు. కల్పకల్పము మనం సంగమ యుగంలో బ్రాహ్మణులుగా తయారవుతాం. బ్రాహ్మణులను పురుషోత్తములు అని అనరు, దేవతల్ని పురుషోత్తములు అంటారు. ఇప్పుడు ఇంకా అవుతున్నాం కదా. పురుషోత్తములు అని దేవతలను అంటారు. బ్రాహ్మణులు పురుషోత్తములుగా తయారయ్యేందుకు ఇక్కడ పురుషార్థం చేస్తున్నారు. పతితుల నుండి పావనులుగా తయారయ్యేందుకు తండ్రిని పిలుస్తారు. మరి మేము ఎంతవరకు పావనంగా తయారయ్యాము అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. విద్యార్థులు కూడా చదువు కోసం విచారసాగర మంతనం చేస్తారు కదా. మేము ఈ చదువు ద్వారా ఈ విధంగా తయారవుతామని వారికి తెలుసు. దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇది అమూల్య జీవితం. బాబా 2-3 రోజుల కిందట కూడా చెప్పినాను, ఇది చాలా వాల్యుబుల్ లైఫ్, ఇది చాలా అమూల్యమైన జీవితం. ఇక్కడే మనము అన్ని జన్మలకు కావలసినటువంటి విలువను, కావలసినటువంటి ప్రాప్తిని తయారు చేసుకుంటాం కదా. ఎందుకంటే మీరు ఈశ్వరీయ సంతానం. ఇంకా స్పెషల్ ఇది, భగవంతుడి సంతానంగా ఇప్పుడు అవుతాం. సత్యత్రేతాయుగాల్లో దేవతల సంతానంగా, ద్వాపర కలియుగాల్లో భలే మహాత్ములు ధర్మాత్ముల సంతానంగా కావచ్చు. కానీ
సంగమ యుగంలో మాత్రమే పరమాత్మ సంతానంగా అవుతాం. ఎవరి బిడ్డ అనేటువంటి నశ అనేది ఉంటుంది కదా, అదే బాబా అంటున్నారు. మీకు స్వయంగా ఈశ్వరుడే పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తద్వారా మీరు పావన దేవతలుగా తయారవుతారు. వర్ణాల చిత్రం పైన అర్థం చేయించడం చాలా మంచిది. సన్యాసులు మొదలైన వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. మిగిలిన 84 జన్మల లెక్కాచారాన్ని అర్థం చేసుకోగలరు. సన్యాస ధర్మానికి చెందిన మేము 84 జన్మలు తీసుకోమని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇస్లాములు, బౌద్ధులు మొదలైన వాళ్ళు కూడా 84 జన్మలు తీసుకోరు. తప్పకుండా వారు కూడా పునర్జన్మలు తీసుకుంటారు, కానీ కొన్ని జన్మలు మాత్రమే. మీరు అర్థం చేయించడంతో వారు వెంటనే అర్థం చేసుకోగలుగుతారు. అర్థం చేయించడానికి చాలా ఉపాయం అవసరం. అర్థం చేసుకోవాలన్నా చేయించాలన్నా సత్వప్రధాన బుద్ధి కావాలి. పిల్లలైన మీరు ఇక్కడ సముఖంలో కూర్చున్నట్లయితే బాబా మీ బుద్ధిని రీఫ్రెష్ చేస్తారు. అదేవిధంగా ఎందరో పిల్లలు ఇక్కడికి రీఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. వీటిని ధారణ చెయ్యండి అని బాబా రోజు మనల్ని రీఫ్రెష్ చేస్తారు. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటాము అని రోజంతా బుద్ధిలో ఆలోచన తిరుగుతూ ఉండాలి. బాబా ఎంత బాగా చెప్తున్నారు. ఎంతెంత స్మృతి చేస్తామో అంతంత అదే స్వరూపంలోకి వెళ్తాం కదా. అందుకయ్యే బాబా అంటున్నారు, సిమిరు సిమిరు సుఖపావం. ఆలోచనలు కలుగుతూ ఉండాలి. మనం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా ఎలా అయ్యాము? బ్రహ్మబాబా ద్వారా. శివబాబా బ్రహ్మ ద్వారా దత్తు తీసుకున్నారు. బ్రహ్మ సంతానమే బ్రాహ్మణులు. మరి బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? నేను ఇతడికి బ్రహ్మ అని పేరు పెట్టాను అని బాబా చెప్తున్నారు. ఈ బ్రహ్మకుమారి కుమారులందరూ ఒకే పరివారానికి చెందినవారు. మరి వారు తప్పకుండా దత్తు తీసుకోబడిన వారే. బాబాయే మనల్ని దత్తు తీసుకుంటారు. వారిని తండ్రి అని అంటారే కానీ దాదా అన్నారు. తండ్రిని తండ్రి అని పిలుస్తారు. ఐశ్వర్యం తండ్రి నుండే దొరుకుతుంది. కొందరిని మేనమామలు, బాబాయిలు లేదా వారి వంశం వారు దత్తు తీసుకుంటారు. ఒక పాప చెత్త కుండీలో పడి ఉంటే ఎవరో ఆ పాపను బయటికి తీసి దత్తు తీసుకున్నారు. ఎందుకంటే వారికి పిల్లలు లేరు. ఆ పాప ఎవరి ఒడిలోకైతే వెళ్ళిందో వారిని అమ్మా నాన్న అని అనడం మొదలు పెడుతుంది కదా. అలాగే ఇది కూడా బేహద్ విషయం. మీరు చెత్తలో ఉంట్రీ, మీరిప్పుడు మిమ్మల్ని నేను ఏరి తన బిడ్డగా చేసుకున్నాను, దత్తు తీసుకున్నాను, నా సంతానంగా మీరు అయినారు. సో నన్ని బాబా అంటారు, బాబానే మన తల్లి తండ్రి కదా. ఎంత బాగా చూడండి, లౌకికానికి అలౌకికానికి కాంట్రాస్ట్ చేసి చెప్తారు. పిల్లలైన మీరు కూడా ఈ అనంతమైన చెత్త కుండీలో ఉన్నారు. విషయ వైతరణి నదిలో ఉన్నారు. ఎంత మురికిలో పడి ఉన్నారు. డ్రామానుసారంగానే బాబా వచ్చి చెత్త కుండీ నుండి మనల్ని బయటకు తీసి దత్తు తీసుకున్నారు. తమో ప్రధానము అనేది చెత్తనే కదా. చెత్త అంటే నిజంగానే చెత్త కుండీ కాదు. తమో ప్రధానం అనే వికారాలు అనేది చెత్తే కదా. అసురీ గుణాలున్న మనుష్యులు దేహాభిమానులు, కామక్రోధాలు కూడా చాలా పెద్ద వికారాలు కదా. కావున మీరు రావణ్ణి చెత్త కుండీలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ చెత్త నుండి బయటకొచ్చి పుష్పాలుగా తయారయ్యేందుకు బాబా శరణులేకి వచ్చారు. ఈ సమయంలో మొత్తం ఈ ప్రపంచమంతా ఒక పెద్ద చెత్త డబ్బా. బాబా వచ్చి పిల్లలైన మనల్ని ఈ చెత్త నుండి బయటికి తీసి తనవారిగా చేసుకున్నారు. నిన్నటి రోజున మీరు స్వర్గం యొక్క ద్వారాన్ని తెరిచేకై వచ్చినారు, శాంతిధామం ద్వారాన్ని తెరిచేకై వచ్చినారని బాబా పదే పదే చెప్పినారు. బాబా ఇవాళ చెప్తున్నారు, మీరు చెత్త కుండీలో ఉన్నారు, మిమ్మల్ని నేను ఉన్నతంగా తయారు చేసేందుకు నా బిడ్డలుగా తయారు చేసుకున్నాను, నా వారిగా చేసుకున్నాను. బాబా అంటున్నారు, కానీ ఈ చెత్తలో పడి ఉన్న వారు ఎలా ఉన్నారంటే వారిని బయటికి తీసినా కానీ మళ్ళీ వారికి చెత్తనే నచ్చుతుంది. బాబా వచ్చి అనంతమైన చెత్త నుండి బయటికి తీస్తున్నారు. బాబా వచ్చి మనల్ని పుష్పాలుగా తయారు చేయండి. బాబా మీరు వచ్చి మమ్మల్ని పుష్పాలుగా తయారు చేయండి అని కూడా గాయనం చేస్తారు బబుల్నాథుడు. మమ్మల్ని ముళ్ళ అడవి నుంచి బయటికి తీసి పుష్పాలుగా చెయ్యండి, భగవంతుని పూల తోటలో కూర్చోబెట్టండి. ఇప్పుడు అసురుల అడవిలో ఉన్నారు. బాబా పిల్లలైన మిమ్మల్ని పూల తోటలోకి తీసుకెళ్తున్నారు. అల్లాకి బగీచా ఖుదాకి బహిస్తాన్. శూద్రుల నుండి
బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ దేవతలుగా అవుతారు. అది దేవతల రాజధాని. బ్రాహ్మణులకు రాజ్యం లేదు. పాండవులన్న పేరుంది కానీ పాండవులకు రాజ్యం లేదు. రాజ్యాన్ని పొందేందుకు ఇప్పుడు బాబాతో పాటు కూర్చున్నారు. బేహద్దు తండ్రి ఇప్పుడు పూర్తిగా రాత్రిని పగల్ చేసేందుకు వచ్చారు. అనంతమైన రాత్రి నుండి పగల్లేకి వస్తున్నారు. ఉదయమే ఎవరొచ్చారు అని పాట ఉంది. రాత్రిని తొలగించి పగలుగా చేసేందుకు బాబా ఉదయమే వస్తారు. అనగా స్వర్గస్థాపన మరియు నరకం వినాశం చేసేందుకు బాబా వస్తారు. కనీసం ఈ విషయం బుద్ధిలో ఉన్నా మీలో ఎంతో సంతోషం ఉంటుంది. బాబా చెప్పే ఏ ఒక్క విషయం మన బుద్ధిలో ఉన్నా సంతోషం ఉంటుంది. ఎవరైతే కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారో వారు తమ అసురీ నడవడికను ఎప్పుడూ చూపించరు. ఏ యజ్ఞము ద్వారా అయితే అంత ఉన్నతంగా తయారవుతారో ఆ యజ్ఞంలో వారు ఎంతో ప్రేమతో సేవ చేస్తారు. ఇటువంటి యజ్ఞంలో ఎముకని కూడా ఇచ్చేయాలి. నా నడవడిక ఇలా ఉంటే నేను ఉన్నత పదవిని ఎలా పొందుతాను అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మీరు అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లలు కాదు కదా. రాజులు ఎలా అవుతారో, ప్రజలు ఎలా తయారవుతారో మీరు అర్థం చేసుకోవాలి. బాబా కూడా రాజులు మొదలైన వారితో బాగా పరిచయం ఉన్న అనుభవజ్ఞుడైన రథంనే తీసుకున్నారు. రాజుల దాసదాసీలకు కూడా ఎంతో సుఖం లభిస్తుంది. వారు కూడా రాజులతో పాటే ఉంటారు. అయినా వారిని దాసదాసీలు అని అంటారు. వారికి సుఖమైతే తప్పకుండా ఉంటుంది. రాజులు రాణులు ఏదైతే తింటారో వారికి కూడా దాసదాసీలకు అదే లభిస్తుంది. అలా బయట వారు ఎవరూ తినలేరు కదా. రాజు అంతఃపురంలోకే అలవ్ లేదు కదా. సో బాబా అంటున్నారు, సత్యుగంలో అయితే దేవతలు రాజారాణిగా ఉంటారు. అయితే ఎవరైతే బాగా పురుషార్థం చెయ్యరో, అర్థం చేసుకోరో, దాని జ్ఞానం మనన చింతన చెయ్యరో, బాబా అంటారు అలాంటి వాళ్ళు దాసదాసిగా కావాల్సి ఉంటుంది. ఈ యజ్ఞంలో అయితే ఎముకల్ని కూడా ఇచ్చేయాలి. అలాంటి వాళ్ళే ఉన్నత పదవిని పొందుతారు. నా నడవడిక ఇలా ఉంటే నేను ఉన్నత పదవిని ఎలా పొందుతాను అని స్వయం కూడా పరిశీలించుకోవాలి. మీరు అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లలైతే కాదు కదా. బాబా అంటారు ప్రజలు ఎలా తయారవుతారో మీరు అర్థం చేసుకోవాలి. రాజులు ఎలా తయారవుతారో అర్థం చేసుకోవాలి. బాబా కూడా రాజులు మొదలైన వారితో బాగా పరిచయం ఉన్న అనుభవజ్ఞుడైన రథమును తీసుకున్నారు, బ్రహ్మబాబాని. రాజుల దాసదాసీలకు కూడా ఎంతో సుఖం లభిస్తుంది. వారు కూడా రాజులతో పాటే ఉంటారు. అయినా వారిని దాసదాసీలనే అంటారు. వారికి సుఖమైతే తప్పకుండా ఉంటుంది. రాజారాణీలు ఏదైతే తింటారో వారికి కూడా అదే లభిస్తుంది. అలా బయట వారు ఎవరూ తినలేరు కదా. దాసదాసీల్లో కూడా నంబర్ వారుగా ఉంటారు. కొందరు అలంకరించేందుకు దాసదాసీలుగా ఉంటారు. కొందరు పిల్లలను సంభాళన చేస్తారు. కొందరు ఊడవడం మొదలైన పనులన్నీ చేస్తారు. ఇక్కడి రాజులకే ఇంతమంది దాసదాసీలు ఉంటే మరి అక్కడ ఇంకెంతమంది ఉంటారు? ప్రతి ఒక్కరిపైన వారి వారి బాధ్యత ఉంటుంది సత్యుగంలో. ఆ దాసదాసీలు నివసించే స్థానమే వేరుగా ఉంటుంది. వారు రాజారాణులుగా అలంకరించబడి ఉండరు. సర్వెంట్ క్వార్టర్స్ లాగా, సేవకుల గృహాల్లాగా ఉంటాయి కదా. వారు రాజభవనాల్లోకైతే వస్తారు, కానీ వారు ఉండేది సర్వెంట్ క్వార్టర్స్లోనే. కావున బాబా ఇప్పుడు ఇక మీపైన మీరు దయ చూపించుకోండి అని బాగా అర్థం చేయిస్తున్నారు. నేను ఉన్నతోన్నతంగా తయారవ్వాలి అని మీరు భావించాలి. ఇప్పుడు మనం శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా అయ్యాం. ఇది ఎంతటి మహాన్ సౌభాగ్యం. ఆ తర్వాత మనమే దేవతలుగా అవుతాం. ఈ సంగమ యుగం చాలా కళ్యాణకారి యుగం. ప్రతి విషయంలోనూ మీకు కళ్యాణం నిండి ఉంది. భండారంలో కూడా యోగంలో ఉండి భోజనం తయారు చేస్తే అందులో కూడా ఎంతోమంది కళ్యాణం జరుగుతుంది. శ్రీనాథ ద్వారంలో పూర్తి నిశ్శబ్దంగా ఉండి భోజనాన్ని తయారు చేస్తారు. వారికి కేవలం ఆ శ్రీనాథుడు ఒక్కడే స్మృతిలో ఉంటారు. భక్తులు తమ భక్తిలో నిమగ్నమై ఉంటారు. అలాగే మీరు మీ జ్ఞానంలో నిమగ్నమై ఉండాలి. ఏమన్నారు బాబా? కృష్ణునికి ఎంత భక్తి జరుగుతుందో వర్ణించడానికే వీల్లేదు. బాబా అంటున్నారు బృందావనంలో 2 పిల్లలున్నారు. వారు పూర్తి భక్తులుగా ఉన్నారు. బాబా అంటున్నారు మేము ఇక్కడే ఉంటాము, ఈ కృష్ణుని స్మృతిలో ఇక్కడే శరీరాన్ని వదులుతాము అని అంటారు. మంచి ఇంట్లో ఉండండి, జ్ఞానాన్ని తీసుకోండి అని వారికి ఎంతోమంది చెప్తారు.
కానీ మేము ఇక్కడే ఉంటామని వారు అంటారు. అటువంటి వారిని భక్త శిరోమణులు అంటారు. వారు కృష్ణుని పైన ఎంతగా సమర్పితమై ఉంటారు. అలాగే ఇప్పుడు మీరు కూడా బాబా పైన సమర్పితం అవ్వాలి. ప్రారంభంలో శివబాబా పైన ఎంతమంది బలి అయ్యేవారు, లెక్కలేనంత మంది వచ్చారు. కానీ ఎప్పుడైతే భారతదేశంలోకి వచ్చారో అప్పుడు అందరికీ వారి ఇల్లు వాకిళ్ళు గుర్తుకు రావడం మొదలైంది. ఎంతోమంది వెళ్ళిపోయారు. సింధ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినారు. కానీ మళ్ళీ భారతదేశానికి రాగానే అమ్మా నాన్నలు ఇల్లు వాకిళ్ళు గుర్తుకొచ్చి మళ్ళీ వాపస్ ఇంటికి వెళ్ళిపోయినారు. ఎంతోమంది పైన గ్రహచారం కూర్చుంటుంది. కాసేపు ఒక దశ, మరి కాసేపు ఇంకొక దశ ఉంటుంది. ఎవరైనా మీ దగ్గరకు వస్తే మీరు ఎక్కడికి వచ్చారు అని వారిని ప్రశ్నించండి. బయట బ్రహ్మకుమారి కుమార్లు అనే బోర్డు ఉంది కదా, మరి ఇదొక పరివారం. ఒక తండ్రి పరంపిత శివపరమాత్మ తండ్రి అయినారు. ఆ తర్వాత ప్రజాపిత బ్రహ్మ రెండవ తండ్రి. లౌకిక తండ్రి, అలౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి. వీళ్ళందరూ వారి పిల్లలే. శివబాబా తాత వంటి వారు. వారి నుండి వారసత్వం లభిస్తుంది. మీరు నన్ను స్మృతి చేయడం ద్వారా పతితుల నుండి పావనులుగా అయిపోతారని బాబా సలహా ఇస్తున్నారు. కల్ప పూర్వము కూడా బాబా ఈ సలహాని ఇచ్చారు. ఈ చదువు ఎంత ఉన్నతమైనది. మేము బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని కూడా మీ బుద్ధిలో ఉంది. పిల్లలైన మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే చదువుని చదువుతున్నారు. కావున మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి. మీరు తినడము, తాగడము, మీ మాట, వ్యవహారము బాబా అంటున్నారు. మీరు తినడము, తాగడము, మాట, వ్యవహారం మరి ఎంత హుందాగా ఉండాలి. దేవతలు ఎంత తక్కువగా తింటారు. వారిలో ఇది తినాలి అది తినాలి అనే కోరిక ఉండదు. 36 రకాల వంటలతో భోజనం తయారు చేస్తారు. కానీ వారు చాలా తక్కువగా భుజిస్తారు. ఇది తినాలి అది తినాలి అనే కోరిక కలిగి ఉండడం కూడా అసురీ నడవడికనే అంటారు. ఎంత పెద్ద మాట అన్నారు బాబా ఈరోజు. దైవీ గుణాలను ధారణ చేయాలంటే మీ భోజనం చాలా శుద్ధంగా సాధారణంగా ఉండాలి. కానీ మాయ పూర్తిగా రాతి బుద్ధిగా తయారు చేస్తుంది. దానితో పదవి కూడా అలాంటిదే లభిస్తుంది. మీ కళ్యాణం చేసుకునేందుకు దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యండి అని బాబా అంటారు. మీరు బాగా చదువుకొని ఇతరులను కూడా చదివించినట్లయితే మీకే బహుమతి లభిస్తుంది. మీకు బాబా ఆ బహుమతిని ఇవ్వరు, స్థూలమైన బహుమతిని. మీరు మీ పురుషార్థంతో దాన్ని పొందుతారు. మరి నేను ఎంతవరకు సేవ చేస్తున్నాను, నేను ఏ పదవిని పొందుతాను అని స్వయాన్ని చూసుకోవాలి. ఈ సమయంలో శరీరాన్ని వదిలితే నాకు ఏ పదవి లభిస్తుంది, అంతే కదా, ప్రశ్నించుకుంటేనే అర్థమయ్యేది అని బాబాని ఎవరైనా అడిగితే బాబా వెంటనే నీ ఈ నడవడిక ద్వారా నువ్వు ఫలానా పదవిని పొందుతావని అర్థమవుతుందని చెప్తారు. పురుషార్థమే చేయకపోతే కల్పాంతరాలు మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటారు. మంచి సేవ చేసేవారు తప్పకుండా మంచి పదవినే పొందుతారు. వీరు వెళ్ళి దాసదాసీలుగా అవుతారని లోపల అర్థమవుతుంది. కానీ మీరు అలా అవుతారని బయటికి చెప్పలేరు. స్కూల్లో కూడా విద్యార్థులు నేను సీనియర్ని అవుతానా లేదా జూనియర్ని అవుతానా అని అర్థం చేసుకోగలరు. అలాగే ఇక్కడ కూడా అర్థం చేసుకోగలరు. ఎవరైతే సీనియర్లుగా ఉంటారో వారు రాజారాణులుగా అవుతారు. జూనియర్లు తక్కువ పదవిని పొందుతారు. ధనవంతులలో కూడా సీనియర్లు మరియు జూనియర్లు ఉంటారు, తక్కువ ఎక్కువ అని, గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని. దాసదాసీల్లో కూడా సీనియర్లు జూనియర్లు ఉంటారు. సీనియర్లుగా ఉండేవారి దర్జా ఉన్నతంగా ఉంటుంది. గదులు ఊడ్చే దాసీకి లోపల రాజమహల్లోకి వచ్చే అనుమతి ఉండదు. ఈ విషయాలన్నింటినీ విద్యార్థులైన మీరు బాగా అర్థం చేసుకోగలరు. అంతిమంలో వీటిని ఇంకా అర్థం చేసుకుంటారు బాబా అంటున్నారు. అంతిమంలో ఇంకా మీరు చాలా బాగా అర్థం
చేసుకుంటారు. బుద్ధి సాత్వికంగా అయ్యే కొద్దీ బాగా అర్థమవుతుంది. అంతిమంలో వీటిని ఇంకా ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. ఉన్నతంగా తయారయ్యే వారిపైన గౌరవం ఉంచాల్సి ఉంటుంది. చూడండి, ఈ కుమారక అందరిలోకి సీనియర్ కావున తనపైన గౌరవం ఉంచాల్సి ఉంటుంది. తప్పకుండా బాబా. ఏ పిల్లలైతే మహారథులుగా ఉంటారో వారిపైన గౌరవం ఉంచండి అని బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు. గౌరవాన్ని ఉంచకపోతే తమపైన తాము పాప భారాన్ని పెంచుకుంటారు. ఇటువంటి విషయాలన్నింటినీ బాబా పిల్లల ధ్యానంలో ఉంచుతారు. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. నంబర్ వారుగా ఎవరిపైన ఎంత గౌరవం ఉంచాలన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబాకు ప్రతి ఒక్కరి గురించి తెలుసు కదా. నీవు ఇలా ఉన్నావు అని ఎవరినైనా నేరుగా అంటే వారు ద్రోహులుగా కావడంలో ఆలస్యం చెయ్యరు. దానితో కుమారీలు మాతలు మొదలైన వారిపైన కూడా ఎంత బంధనాలు ఏర్పడతాయి. ఎన్నో కష్టాలు సహించాల్సి వస్తుంది. బాబా, మమ్మల్ని వీరు చాలా విసిగిస్తున్నారు, మేమేం చెయ్యాలి అని మాతలు ఎక్కువగా రాస్తూ ఉంటారు. బాబా అంటారు, అరే మీ పైన బలవంతం చేయడానికి మీరేమైనా జంతువులా? మీకు కూడా లోపల వాటిపైన ఇష్టం ఉంది అని అర్థం. కాబట్టి మీరు అడుగుతున్నారు. ఇందులో అడగాల్సిన అవసరమే లేదు. ఆత్మయే తన మిత్రువు, ఆత్మయే తన శత్రువుగా అవుతుంది. మీకేం కావాలంటే అది చెయ్యండి. బాబాని అడుగుతున్నారంటే తప్పకుండా మీ మనసులో కోరికుందనే అర్థం. అది మీకేం కావాలో చెయ్యండి. శ్రీమతం ఏం చెప్తుందో మీకు తెలుసు. ఒకవేళ మీరు ఇంకా అడుగుతున్నారు అంటే అర్థం మీకు కూడా దానిపైన కోరికుందని అర్థం. స్మృతిలో ఉండడమే ముఖ్యమైన విషయం. స్మృతి ద్వారానే మీరు పావనులుగా తయారవుతారు. ఈ లక్ష్మీనారాయణులు నంబర్ 1 పావనులు కదా. మమ్మ ఎంత సేవ చేసేది. మేము మమ్మ కన్నా ఎక్కువ సేవ చేస్తామని ఎవరు అనలేరు. మమ్మ జ్ఞానంలో అందరికన్నా ముందుండేది. యోగం విషయంలో చాలామందిలో లోపం ఉంది. బాబా చెప్పేంత యోగం లేదు. అందుకే బాబా అంటున్నారు స్మృతిలో ఉండలేరు. మరి స్మృతిలో లేకపోతే పాపకర్మలు ఎలా దగ్ధమవుతాయి, వికర్మలు ఎలా దగ్ధమవుతాయి? అంతిమ సమయంలో బాబా స్మృతిలోనే శరీరాన్ని వదలాలని నియమం చెప్తుంది. శివబాబా స్మృతిలోనే ఈ శరీరం నుండి ప్రాణం బయటికి పోవాలి. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరి స్మృతి కలగకూడదు. ఏ విషయం పైన ఆసక్తి ఉండకూడదు. దీనిని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. మనం అశరీరీగా వచ్చాం, మళ్ళీ అశరీరీగా అయి వెళ్ళాలి. బాబా పిల్లలకు మళ్ళీ మళ్ళీ అర్థం చేస్తూ ఉంటారు. మీరు చాలా మధురంగా తయారవ్వాలి. మీలో దైవీ గుణాలు కూడా ఉండాలి. దేహాభిమానం అనే భూతం ఉంటుంది కదా, మీ పైన మీరు చాలా ధ్యాసనుంచుకోవాలి. చాలా ప్రేమతో నడుచుకోవాలి. బాబాను మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చెయ్యండి. ఎన్ని విషయాలు ధారణ చేసి చెప్తారు బాబా. ఈ చక్రం యొక్క రహస్యాన్ని మీరు ఇతరులకు అర్థం చేయిస్తే వారెంతో ఆశ్చర్యపోతారు. 84 జన్మలే ఎవరికి గుర్తు లేకపోతే మరి ఇంకా 84 లక్షల జన్మలు జీవరాశుల్లో జన్మ తీసుకుంటారంటే ఇంకెలా గుర్తుంటుంది? 84 లక్షల జన్మల గురించి కనీసం ఆలోచించడానికి కూడా వీల్లేదు. ఈ చక్రమునే బుద్ధిలో గుర్తుంచుకున్న అహో సౌభాగ్యం. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అయిపోతోంది. కావున మీకు ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం కలగాలి. బుద్ధియోగం శాంతిధామం మరియు సుఖధామం పైన ఉండాలి. మన్మనాభవ అని గీతలో కూడా ఉంది. గీతను చదివే వారెవరికీ మన్మనాభవ మంత్రం యొక్క అర్థం తెలీదు. ఇప్పుడు దీని అర్థం పిల్లలైన మీకు తెలుసు. భగవాన్ వాచ దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఎవరన్నారు? కృష్ణుడు, భగవంతుడు కాదు. కొందరు మేము శాస్త్రాలనే నమ్ముతాము అని అంటారు. భగవంతుడే వచ్చి చెప్పినా మేము నమ్మము అంటారు. వాళ్ళ అదృష్టం అంతే. అది వారు అలా శాస్త్రాలను చదువుతూనే ఉంటారు. ఇప్పుడు భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇప్పుడు స్థాపన జరుగుతోంది. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. భగవంతుని పైన నిశ్చయం ఉన్నట్లయితే వెంటనే వారసత్వాన్ని తీసుకోవడంలో నిమగ్నులైపోతారు. దాంతో భక్తి కూడా సమాప్తమైపోతుంది. ముందు నిశ్చయం అయితే ఏర్పడాలి కదా. నిశ్చయం ఆధారంగానే భక్తి సమాప్తమైపోతుంది. అచ్చా,
मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. సారాంశం: దేవతలుగా అయ్యేందుకు చాలా మంచి రాయల్ సంస్కారాలను ధారణ చేయాలి. మీ భోజనం చాలా శుద్ధంగా మరియు సాధారణంగా ఉండాలి. అవి ఇవి తినాలనే కోరిక ఉండకూడదు. దాన్ని బాబా అసురీ నడవడిక అనేసి. మీ కళ్యాణమును చేసుకునేందుకు దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి. రెండో పాయింట్: మీ పైన మీరు ధ్యాస ఉంచుకుంటూ అందరితో చాలా ప్రేమగా నడుచుకోవాలి. మీకన్నా సీనియర్ల పైన తప్పక గౌరవాన్ని ఉంచాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. దేహాభిమానంలోకి రాకూడదు. వరదానం: గడిచిపోయిన విషయాలను దయాహృదయులుగా ఇమిడ్చుకునే శుభచింతకులుగా కండి. వివరణ: ఎవరి గడిచిపోయిన బలహీన విషయాలనైనా ఎవరైనా వినిపిస్తే శుభభావనతో పక్కకు తప్పుకోండి. వ్యర్థ చింతన లేదా బలహీనతలకు సంబంధించిన విషయాల చర్చ పరస్పరం చేయకూడదు. గతించిన విషయాలను దయాహృదయులుగా ఇముడ్చుకోండి. ఇముడ్చుకొని శుభభావనతో ఆ ఆత్మ పట్ల మనసాసేవను చేస్తూ ఉండండి. సంస్కారాలకు వశమై ఎవరైనా తప్పు చేసినా లేదా వినిపించినా దాన్ని పరివర్తన చేయండి. ఒకరి నుంచి మరొకరికి, రెండవ వారి నుంచి మూడవ వారికి వెళ్తూ వ్యర్థ విషయాలు మాల తయారవ్వకూడదు. దాంట్లోకి పెరుగుతా 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 ఒకరొకరు ఒక్కోరొక్కటి యాడ్ చేస్తా ఏమవుతుంది? ఇటువంటి అటెన్షన్ని ఉండడమే అంటే అంటే శుభచింతకులుగా అవ్వడం. స్లోగన్: సంతుష్టమనులుగా అయినట్లయితే ప్రభు ప్రియులుగా, లోకప్రియులుగా మరియు స్వయం ప్రియులుగా అవుతారు. అవ్యక్త సూచన: కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా కండి. శరీరము మరియు ఆత్మ కంబైన్డ్గా ఉన్నప్పుడే జీవితం ఉంటుంది. ఒకవేళ ఆత్మ శరీరం నుండి వేరైపోతే జీవితం సమాప్తమైపోతుంది కదా. అలాగే కర్మయోగి జీవితం అనగా యోగము లేకుండా కర్మ ఉండకూడదు, కర్మ లేకుండా యోగం ఉండకూడదు. రెండు జతలో ఉండాలి. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.